అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అమిత్ షా నివాసంలోనే జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తో సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా పొత్తు ఉంటుంది. మరికొద్ది నిమిషాల్లో ఇంకొక అరగంటలో అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పొత్తు వీఆర్ గోయింగ్ టుగెదర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. డెఫినెట్గా నరసాపురం నుంచి నేనే పోటీ చేస్తా. ఇప్పుడు ఇవాళ ఫైనలైజ్ అయ్యేది ఎన్ని స్థానాలు అనేదే తప్ప ఏ స్థానాలు కాదు. ఎన్ని స్థానాలు అన్నది డిసైడ్ అవుతుంది. ఏ స్థానాలు అన్నది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. డెఫినెట్గా 2-3 రోజుల్లో అయిపోతుంది. నరసాపురం నుంచి నేనే పోటీ చేస్తా. నరసాపురం భారతీయ జనతా పార్టీకి ఉంటుందా, తెలుగుదేశంకి ఉంటుందా? ఎందుకంటే ఆ స్థానాల్లో నరసాపురం ఉంటే ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా. అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అమిత్ షా నివాసంలోనే జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తో సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అమిత్ షా నివాసంలోనే జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తో సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్టకేలకు అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయితే ముగిసింది. ప్రజెంట్ ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే భేటీ ముగించుకున్న అనంతరం ఇటు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ అయితే అమిత్ షా నివాసం నుండి బయలుదేరి వెళ్తున్నారు. ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే అమిత్ షా నివాసంలోనే జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు కూడా సమావేశమయ్యారు. సమావేశంలో సీట్ల సర్దుబాటుపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక సీట్ల సర్దుబాటుపై చర్చించిన అనంతరం, సమావేశమైన అనంతరం కూడా అక్కడ ఇరువురు నాయకులు కూడా తిరుగు ప్రయాణం అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. మొత్తంగా ఈ మీటింగ్ 3 రోజులు సాగింది. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుల భేటీ అమిత్ షా జేపీ నడ్డాతో ముగిసింది. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం కొలిక్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ భేటీలో దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అంటే 11:10కి ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షా నివాసానికి వచ్చారు. 11:25 నిమిషాలకు జేపీ నడ్డా అమిత్ షా నివాసానికి వచ్చారు. మొత్తం ఈ సమావేశంలో ఏదైతే
గతంలో 2 రోజుల క్రితం ఏదైతే సమావేశం జరిగి దాంట్లో పెండింగ్లు ఏదైతే ఉందో సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం దీనిపై ఒక అధికారిక ప్రకటన మరి కాసేపట్లో చేసే అవకాశం ఉంది. అంటే ఒక ప్రెస్ నోట్ను విడుదల చేస్తారంటూ కూడా తెలుస్తోంది. అంటే పొత్తులపై ఎన్డీఏల చేరికపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న జేపీ నడ్డా కూడా సమావేశం ముగించుకుని వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. జేపీ నడ్డా మొత్తం ఈ ముగ్గురు కూడా అమిత్ షా నివాసంలో సమావేశమై ప్రధానంగా ఈ సీట్ల సర్దుబాటుపై ఎక్కడ సీట్లు కేటాయించాలి అనే దానిపై కూడా అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఎక్కడెక్కడ సీట్లు ప్రకటించాలి, ఎక్కడెక్కడ సీట్లను ఇవ్వాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 30 అసెంబ్లీ 8 పార్లమెంటు నియోజకవర్గాలను ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అయితే ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులో వెళ్ళబోతున్నారనేది ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అమిత్ షా కూడా ఈ భేటీ ముగిసిన తర్వాత పాట్నా బయలుదేరబోతున్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ అమిత్ షా నివాసం వస్తున్నాం. అమిత్ షా కూడా మరి కాసేపట్లో తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. అంటే శివ అంటే ఈ మనం ప్రధానంగా చూస్తున్నాం అమిత్ షా కూడా తన నివాసం నుంచి బయలుదేరుతున్నారు. పాట్నా బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాం అమిత్ షా వెహికల్ వెళ్తుంది. ఈ భేటీ ముగిసిన తర్వాత అంటే పాట్నా వెళ్లే ముందే ఈ భేటీ ఉంటుందంటే కూడా నిన్న తెలిపారు. ఈ నేపథ్యంలో పాట్నాకు పర్యటనకు ముందే ఈ సమావేశం ముగిసింది. తాను కూడా ఇక్కడ నుంచి బయలుదేరి బీహార్ వెళ్ళబోతున్నారు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాట్నా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి సర్టాస్. అంటే శివ మనం చూస్తే ఇంతకు ముందు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి సమావేశం అయినంతరం కూడా మీడియాతో మాట్లాడతారు అని అనుకున్నాం. అయితే మీడియాతో మాట్లాడకుండానే వాళ్ళు అక్కడ నుండి లెఫ్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మళ్ళీ మీడియాతో ఎప్పుడు మాట్లాడే అవకాశం ఉంది? ఇక ఈ సీట్ల సర్దుబాటు లేకపోతే ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు అనేది ఎప్పుడు బహిర్గతం చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. రైట్, ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక చర్చలు అయితే కొలికొచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఎన్ని సీట్లు ఏంటి అనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఎంతమందికి చెప్పినట్లుగా 6 పార్లమెంట్ అనేది 6 అంటే మొత్తం 8 పార్లమెంటు జనసేన బీజేపీకి కల్పిస్తారని, మరో 2 పార్లమెంట్ స్థానాలు అయితే మళ్ళీ బీజేపీ అడిగినట్లు తెలుస్తుంది. కానీ పార్లమెంట్ స్థానాలు ఇవ్వకుండా ఒక రాజ్యసభ ఇచ్చే విధంగా కూడా ఒప్పందం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ చర్చలు అయితే ఒక కొలికి వచ్చాయి. సీట్లు ఎన్ని అనే దానిపై మాత్రం ఒక చర్చ అనేది ముగిసింది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అనేది ప్రధానంగా చర్చల సారాంశాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే అధికారిక ప్రకటన అంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉంటుందని తెలిపినప్పటికీ కూడా ఎవరితో ఏమీ మాట్లాడకుండానంటే చంద్రబాబును సంప్రదించినప్పటికీ కూడా ఆయన ఫర్దర్గా చెప్తామని చెప్పేసి అంటే సైకి చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా తాను ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్కి వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి ఫ్లైట్లో డైరెక్ట్గా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తారంటూ కూడా సమాచారం ఉంటుంది. అంటే ఈ లోపు ఏమన్నా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారా, లేకపోతే అధికారిక ప్రకటన ఏమైనా చేస్తారా, లేదా అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారా అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు పొత్తులు సీట్ల సర్దుబాటు అయితే కొలికి వచ్చింది కాబట్టి, కానీ ఈ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి ఎక్కడ నష్టం వాటిల్లుతుంది అనేది అందరూ కూడా అంటే ఆశావాహులు అంటే గెలుపు అనేది తథ్యమైంది కాబట్టి ఈ పొత్తుల వల్ల అత్యధిక స్థానాలతో విజయం సాధించబోతున్నాం అనేది ఈ ఉమ్మడి కూటమి అయితే అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ సీటు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో పొత్తులో భాగంగా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అటువంటి వారితో ఇప్పటికే ఇటు జనసేనకు సంబంధించిన నేతలతోనూ ఇటు టీడీపీకి సంబంధించిన నేతలతో పార్టీ అధినేతలు ఇప్పటికే మాట్లాడారు. మీకు సీటు వచ్చినా లేకపోయినా అక్కడ వచ్చిన పొత్తుల భాగంగా వచ్చిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ పనిచేయాలని చెప్పి ఇరు పార్టీల అధినేతలు వారి కేడర్తో మాట్లాడారు. మాట్లాడిన నేపథ్యంలో అందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అంటే సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా అంటే గెలిచే స్థానాలు కదా, మేము పోటీ చేస్తే బాగుంటుంది, అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అనేది కొంత అంతర్గతంగా వారి అనుచర వర్గంతో చర్చిస్తున్నారు. వీటన్నింటినీ కూడా ఈ అసమ్మతిని అంతర్గత విభేదాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాలనేది ఇటు టీడీపీ జనసేన అధినేతలు కూడా తెలియజేశారు. ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇక ఎన్ని సీట్లు ఇచ్చేది ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుసు. కానీ ఎక్కడెక్కడ అనేది మాత్రం అధికారిక ప్రకటనగా రావాల్సి ఉంది. ఇక మరోవైపు పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏ చేరిక వీటన్నిటిపై కూడా అధికారిక ప్రకటన ఈ రోజే చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. శివ మనం ఒకసారి చూసుకుంటే ఇందాక రఘురామ మాట్లాడుతూ కూడా ఎన్ని స్థానాల్లో ఇటు పొత్తులో కన్ఫర్మ్ అయ్యాయనేది మాత్రమే ఈ సమావేశంలో క్లారిటీ వచ్చింది. కానీ ఏ స్థానాలు అనేది చర్చించుకోలేదు, అది తర్వాత చర్చిస్తారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వైసీపీ చూస్తుంటే దూకుడుగా ముందుకు వెళ్తోంది. 7 లిస్టుల వరకు తను రిలీజ్ చేసేస్తుంది. అయితే ఇటు టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఇంకా పొత్తుల విషయంలో క్లారిటీ అయితే రాలేదు. దీన్ని ఇలా చూడొచ్చు అంటారు.
అంటే క్లారిటీ అనేది క్లారిటీ ఉంది. కానీ మొదటి నుంచి కూడా ఈ పొత్తులకు సంబంధించి అంటే పొత్తులు వెళ్ళాలని మొదటే నిర్ణయించుకున్నారు. కానీ సీట్లకు సంబంధించి ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు కేటాయించాలి అనేది అంటే మీరు అన్నట్టుగా వైసీపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించడంలో దూకుడు వేస్తుంది. అదేవిధంగా ఇమీడియట్గా మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ జరుగుతున్న సమీకరణాలు చూసుకుని మార్పులు చేర్పులు రాజకీయ పరిణామాలన్నీ కూడా చూసుకుని అంటే జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి. మరోవైపు చంద్రబాబు పార్టీ అధినేతలు బీజేపీ అగ్రనేతలతో కలుస్తున్నారు. ఆ ఈక్వేషన్స్ కూడా చూసుకుని ఒకవేళ ముగ్గురు కలిసి వెళ్తే మనం అక్కడ అభ్యర్థిని ఏ విధంగా ఉంచాలా మార్చాలా, తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా సుబ్బారెడ్డి కూడా వైవి సుబ్బారెడ్డి కూడా ఇది కేవలం ఇన్ఛార్జీలు మాత్రమే పెట్టాం, మార్పులు అనేవి ఉంటాయి ముందు ఇదే కన్ఫర్మ్ కాదనేది సుబ్బారెడ్డి కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే అప్పటికే ప్రకటించిన ఇన్ఛార్జీలు ఒక మేర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు 11 జాబితాలు 12 జాబితాలు ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఒక్కొక్క జాబితాలో 2-3 మాత్రమే చేస్తున్నారు. మిగతా వారు కూడా ఆశావాహులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ జాబితాలో మా పేరు ఉంటుందా లేదా, తదుపరి జాబితాలో ఉంటుందా లేదా, అసలు మాకు సీట్ ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా వారందరూ కూడా వారి ఎంటైర్ వర్గం దగ్గర వారు మాట్లాడుకుంటూ ఒకరికొకరు మదన పడుతున్న పరిస్థితి కనిపించింది. కానీ ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకవైపు ఒకే జాబితాలో 118 మంది అభ్యర్థులను ఇక్కడ జనసేన బీజేపీ ప్రకటించాయి. కానీ ఇక్కడ మొత్తం 12 జాబితాలు కలిపి ప్రకటించినా కానీ అన్ని సీట్లు కాలేదు ఇక్కడ వైసీపీకి సంబంధించి. ఇటు బీజేపీతో కలిసి ఇప్పటికే పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు గురించి కొలికి వచ్చాయి. కాబట్టి ఇక రెండవ జాబితా కూడా మరో 2 రోజుల్లో కూడా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తం అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఇటు వీరికి బీజేపీ అభ్యర్థులు అంటే బీజేపీకి సీట్లు కేటాయించారు. అభ్యర్థులు ఎవరైతే వారు డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైతే సీట్లను కేటాయించాలో వారు ఏదైతే ఆ సీట్లు ఆ నియోజకవర్గాలు అడుగుతున్నారో మొదటి నుంచి ఏదైతే పార్టీ కోసం టీడీపీ జనసేన కోసం కష్టపడి పనిచేశారో వారికి అక్కడ సీట్ రాకపోతే వారు ఏం చేస్తారు, ఎటువంటి అసమ్మతి వ్యక్తం చేస్తారు, ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి అసంతృప్తి జ్వాలలు ఎక్కడ ఉండకుండా వారందరినీ చల్లార్చే విధంగా ఇప్పటికే వారందరితో మాట్లాడుతున్నారు. ఆ సీనియర్ నేతలను వాళ్ళ ఇళ్ళకి పంపించి వారితో చర్చలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. మీకు సీటు వచ్చినా రాకపోయినా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం అందరూ పనిచేయాలనేది ప్రధానంగా పార్టీ నేతలు ఎంతమంది చెప్పినట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వీరిద్దరు కూడా ఆయా కేడర్ పార్టీ కేడర్లతో మాట్లాడుతున్నారు. మాట్లాడి వారందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని తెలుపుతూ ఉన్నారు. అంటే ఎట్లయినా రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ కూడా గెలుస్తారు. కాబట్టి రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ వారి స్థాయికి తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామనేది పార్టీల లీడర్లు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. అంటే ఒకవైపు ఇక్కడ బీజేపీతో వెళితే కొంత మైనస్ ఉండే అవకాశం ఉందనేది వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే అక్కడ సరైన వారికి ఓటింగ్ పర్సెంటేజ్ లేకపోయినా ఇవి ఇక్కడ టీడీపీ జనసేన పేరు చెప్పుకుని మాత్రమే అక్కడ గెలవాల్సి ఉంటుందనేది కొంత రాజకీయ విశ్లేషకులు కొంతమేర వారు విశ్లేషిస్తున్న పరిస్థితి నెలకొంది. అది వాస్తవమే. గతంలో కూడా మనం చూసుకుంటే 2014లో కూడా అక్కడ కేడర్ లేకపోయినా సరైన బలం లేకపోయినా అక్కడ టీడీపీ ఓట్లతోనే గతంలో గెలిచిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఇటు జనసేన టీడీపీ ఓట్లతోనే అక్కడ బీజేపీ గెలుస్తుందనేది అటు రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయాల మీద అనుభవం ఉన్న ఏపీ మీద గ్రిప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఒక నిర్ణయానికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పొత్తులకు సంబంధించి అక్కడ వైసీపీ జాబితాలు ప్రకటించినప్పటికీ అవి పర్మనెంట్ కాదు, ఇన్ఛార్జీలు మాత్రమే, దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయని సుబ్బారెడ్డి చెప్పడం, పలువురు అసహనం వ్యక్తం చేయడం. ఇక్కడ టీడీపీ మొదటి జాబితాలోనే జనసేన టీడీపీ కలిసి 118 మంది అభ్యర్థులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం, రెండో జాబితాలో ఇటు బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి మరొక జాబితా కూడా రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అధికారిక ప్రకటన ఎన్ని సీట్లు ఎక్కడ పోటీ చేస్తారనేది అధికారిక ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే శివ, యాజ్ యూ సెడ్, ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్పేదాన్ని బట్టి మనం ఒకసారి బీజేపీ ఓటింగ్ షేర్ చూసుకుంటే 100 లేకపోతే 100 కంటే తక్కువ ఓట్ షేర్ ఏపీలో బీజేపీకి ఇప్పటి వరకు నమోదవుతూ వస్తుంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జనసేన మరియు టీడీపీ మరియు బీజేపీ ముందుకు వెళ్తున్నాయి. ఇక బీజేపీ 8 స్థానాలు అడిగినట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి 8 స్థానాలు టీడీపీ బీజేపీకి కేటాయించడం లేకపోతే 6 స్థానాలు కేటాయించడం ఎంతవరకు లాభసాటికరం అనుకోవచ్చు? రైట్, మొదటి నుంచి కూడా టీడీపీ నుంచి చంద్రబాబు మాత్రం 4 పార్లమెంటు 6 అసెంబ్లీ ఇస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. కానీ మొన్న రాత్రి జరిగిన సమావేశంలో 6 పార్లమెంటు 8 అసెంబ్లీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా వారు మరో 2 పార్లమెంటు అంటే ఎక్కువగా మాకు పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కావాలి, అసెంబ్లీ తక్కువైనా కానీ అనేది ప్రధానంగా వారు అమిత్ షా లాగా జేపీ నడ్డా చంద్రబాబు ముందు ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం అంటే గెలిచే స్థానాలు మాత్రమే తీసుకొని గెలవని స్థానాలు తీసుకోవడం వల్ల అటు లోక్సభ అభ్యర్థి ఓటమి పాలవడంతో పాటు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలపై కూడా అసెంబ్లీ అభ్యర్థులపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూరుతుంది. కాబట్టి మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పి చంద్రబాబు కూడా వారికి సూచించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మరొకసారి భేటీ అయి ఆ సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సీట్లు సర్దుబాటు అనేది
కుదిరినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.